ఇస్తున్నటువంటి సోదరీమణులందరికీ మరొకసారి ప్రభు పేరట శుభాభివందనలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలరా, దేవుడు స్త్రీలకు జన్మనిచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం మొదటిది నాకు పిల్లలు కావాలి అనేటువంటి సంకల్పములో భాగమైతే, మరొకటి పురుషునికి సాటి అయినటువంటి సహాయకారిణిగా ఉండాలి అనేటువంటిది మరొకటి. వీటికి సార్థకత చేకూర్చేటువంటి విధంగా ప్రారంభము నుండి అనేకులైనటువంటి భక్తురాండ్లు జీవించి దేవుని మెప్పించి దైవాశీర్వాదమునకు పాత్రులుగా ఉండగలిగినటువంటి వారినిగా మనం చూస్తుంటాం. అందులో ఒక శారాయి పేరు గొప్పగా మనకు వినబడుతూ ఉంటుంది. ఆ తదుపరి ఒక షూనేమీరాలను గురించి మీరు అనేక మార్లు అనేక సందర్భాలలో విని ఉన్నారు. శారాయి ఏం చేసింది అనంటే, తన భర్త ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళింది, ఏ పని చేయమంటే ఆ పని చేసింది, తన భర్తను గౌరవించింది, యజమానుడా అని పిలిచి హృదయం యొక్క అందము కలిగినటువంటిదిగా స్త్రీమూర్తులందరికీ ఆదర్శప్రాయురాలైనటువంటి బిడ్డగా ఉండింది. ఇక షూనేమీరాలు ఏమి చేసింది అనంటే ఏం చెప్పగలుగుతాము? ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు తాను వాసం చేస్తున్నటువంటి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో తరచుగా అటువైపు వచ్చి దైవవాణిని వినిపిస్తున్న తరుణాలలో నిజమైనటువంటి యథార్థమైనటువంటి దైవజనుడు సుదూర ప్రాంతం నుండి వస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. మరి అతడు మనుష్యుడే కాబట్టి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి తనకు క్షుద్బాధ ఉంటుంది, అంటే ఆకలి బాధ ఉంటుంది. ఆ బాధను మనం తీర్చగలిగితే బాగుంటుంది అని అనుకున్నారు. అలాగే సుదీర్ఘ ప్రయాణం వారు చేసి అలసిపోతారు గనక విశ్రాంతి తీసుకోవటానికి ఒక చోటుంటే బాగుంటుంది అని చెప్పి తాను తన భర్తతో మాట్లాడి మేడ మీద ఒక గదిని కట్టి అందులో ఒక మంచము, ఒక బల్ల, ఒక దీపము ఏర్పాటు చేయటం, అలాగే భోజన వసతిని కల్పించి నిస్వార్థంగా ప్రతిగా నాకు ఏ ఆశీర్వాదం ఇస్తావు అని చెప్పి దేవుణ్ణి అడగలేదని, దైవజనుని కూడా విన్నపించుకోలేదని, నిస్వార్థంగా స్వచ్ఛందంగా నేను నా వంతుగా నా పరిచర్యను చేయగలగాలి, ఇలాంటి అవకాశము నాకు దక్కినందులకి నేను ధన్యురాలను అనేటువంటి భావనతో తన భర్తను అర్థం చేయించి తన భర్త యొక్క సహాయముతో ఆ గొప్ప పరిచర్యను చేసి, మరి ఈరోజు ఆమెను గురించి ఘనురాలు అని దేవుడు ప్రస్తావన చేస్తే, ఘనురాలైనటువంటి షూనేమీరాలు అని చెప్పి ప్రపంచం అంతటా ఉన్నటువంటి కోటాను కోట్ల జనులు ప్రతి దినం, ప్రతి క్షణం, ప్రతి ప్రాంతంలో ఎవరో ఒకరు మాట్లాడుకోగలిగేంత కీర్తిని ఆమె సంపాదించగలిగింది. చేసింది చిన్నదా పెద్దదా అనేటువంటిది కాదు, సంపాదించినటువంటి సాక్ష్యము
ఎంత గొప్పది అనేటువంటి విషయము ప్రాముఖ్యమైనటువంటిది. ఇక ఆ తదుపరి మనము ఆలోచించినప్పుడు లూదియా అనేటువంటి సహోదరీమణుని గురించి మనందరికీ తెలిసిందే. ఫిలిప్పు పట్టణ వాస్తవ్యురాలమ్మే. ఆ పట్టణమునకు సువార్త చేయటానికి పౌలు గారు వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు, కానీ అందరూ వినలేరు, ఆలోచించలేరు, అర్థం చేసుకోలేరు, ఆసక్తిని కనపరచలేరు. ఈమె వృత్తికి ఊదారంగు పొడిని అమ్ముకునేదే అయినప్పటికీ పౌలు నోట నుండి వస్తున్నటువంటి ప్రభువును గూర్చినటువంటి సందేశాన్ని విన్నప్పుడు బహు ఆసక్తిపరురాలుగా దేవుని మాటలు విన్నది, సత్యమని గ్రహించింది. అంతేకాదు, తన కుటుంబంతో మాట్లాడుకున్నది. సువార్త ద్వారా ఏ పాశ్చాత్తాపము, మారు మనస్సు, బాప్తిస్మము, రక్షణ అనేటువంటి ఈ కార్యక్రమం ఉందో దానికి నేను నా కుటుంబము భాగస్థులము కావాలి, ఆ ప్రయోజనాన్ని మేము పొందుకోవాలి అని ఆశ కలిగి పౌలు గారికి విన్నపించుకుంటే పౌలు గారు వారికి బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. అంటే వారందరూ కుటుంబముతో పాటు బాప్తిస్మము పొందుకొని రక్షణ అనేటువంటి ఒక మహాభాగ్యమును పొందుకున్నారు. అవునా? ఇక ఇలా ఈ పరంపరలో మనము ఆలోచించుకుంటూ వస్తున్నప్పుడు ఒక ప్రిస్కిల్లను గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రిస్కిల్లా తాను కూడా పౌలు బోధనలు విని బహు ప్రేరేపితురాలై తన భర్తతో మాట్లాడి సుదూర ప్రాంతము నుండి ఇదిగో ఈ కొరంథీ అనేటువంటి ఈ పట్టణమునకు వచ్చి ఉన్నాడు. ఆయన తొలుతగా ప్రకటిస్తున్నటువంటి ఈ పట్టణములో ఆయన అర్థం చేసుకొని చేర్చుకునేటువంటి వారు ఉండరు. కానీ దేవుని సంకల్పాన్ని బట్టి పరిచర్యను చేయటానికి వచ్చినటువంటి ఇలాంటి దైవజనుడికి మన వంతు మనము సహకారము అందించి బాసటగా నిలవబడవలసినటువంటి ఆవశ్యకతను గురించి తన భర్తకి అర్థం చేయించి తమ ఇంటిలో చోటును కల్పించారు. అంటే ఆతిథ్యము ఇచ్చారు. ఇక ఇచ్చి ఏం చేశారో మనకు తెలిసిందే. పౌలు గారి నుండి వచ్చినటువంటి దైవ సందేశాన్ని అంతటిని బాగా నేర్చుకున్నారు. అంతేకాదు, బోధకులైనటువంటి వారిలో ఏ సమాచారం అయితే లేదు అని వారు గమనించారో అపోల్లో లాంటి దైవజనులకు సహితము బోధించగలిగారు. అంతటితో ఆగకుండా తమ పట్టణములో, తమ ప్రాంతములో ఉన్నటువంటి జనులకి సువార్త వారిదైనటువంటి శైలిలో, వారిదైనటువంటి ప్రయత్నంలో దేవుని సహకారాన్ని బట్టి, పరిశుద్ధాత్మిక సహాయాన్ని బట్టి వాక్యమును వినిపించి అంటే లేదా సువార్తను ప్రకటించి అనేకులను దేవుని వైపు మళ్లించి తమ ఇంట సంఘమును స్థాపించగలిగారు. ఎంత గొప్ప విషయం అండి! తమ ఇంట సంఘమును కట్టగలిగారు. అంతేకాదు, పౌలు గారికి ఆపత్కాల విషయంలో ఎంతో సహకారాన్ని అందించారు. దానితో పాటు పలు పట్టణాలలో ఉన్నటువంటి సంఘస్థులందరికీ వీరు సహకారం అందించడమే కాదు, స్ఫూర్తిని నింపగలిగారు. ఇదంతా మనకి బాగా తెలిసిందే. అయినా ఒక్కసారి ఆ సందర్భాన్ని స్పృశించుకుంటూ ముందుకు కొనసాగేటువంటి ప్రయత్నం చేద్దాం.
రోమపత్రిక 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలని నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. ప్రిస్కిల్లా అంటే స్త్రీమూర్తి, అకుల అంటే తన భర్త, ఓకే, దంపతులు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే అన్యజనులలోని సంఘముల వారందరూ అంటే అన్యజనులలో ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి? వీరు కొరంతీలో ఉంటే ఎఫెసు అనేటువంటి పట్టణములో కట్టబడినటువంటి సంఘం అన్యజనులలో నుండి వచ్చినటువంటి వారి ద్వారానే. ఫిలిప్పీలు అంతే, అవునా, కొలసీలు, ఇంకా రకరకాలైనటువంటి ప్రాంతాలలో గలతీలు, ఇలా అంటే గలతీలలో 2 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా అన్యులు ముఖ్యంగా కనపడతారు గలతీ పట్టణంలో. ఇలా ఈ పట్టణాలన్నిటిలో కూడా సంఘములు కట్టబడ్డాయి అనంటే అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ప్రిస్కిల్లా అకులల యొక్క ప్రమేయము ఉన్నది. అందుకే వారందరూ వీరికి కృతజ్ఞతాబద్ధులై ఉన్నారు, కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి వారై ఉంటున్నారు అని అంటున్నారు. ఇప్పుడు ఈ పేర్లు ఏమైనా సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి పేర్లా అండి? షారాయి పేరు ఘనత వహించినటువంటి పేరు, షూనేమీరాలు ఆ పేరు ఘనత వహించినటువంటి పేరు, అవునా? ఇప్పుడు ఇదిగో మనం ఆలోచిస్తున్నటువంటి ఈ లూదియా ఘనత వహించినటువంటి పేరు, ప్రిస్కిల్లా ఘనత వహించినటువంటి పేర్లు. ఘనత, కీర్తి, విశేషం, చెప్పుకోదగినటువంటి వారు, వేలు, లక్షలు, కోట్లుగా ఉన్నటువంటి ప్రపంచ జనాభాలో సమముగా సగంగా ఉన్నటువంటి స్త్రీలలో ఇదిగో ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ మాట్లాడుకోగలిగేంత పేరును సంపాదించినటువంటి వారు. ఇది ధనము కంటే విశేషమైనటువంటిది, ఏమండి, ఉద్యోగము కంటే విశేషమైనటువంటిది, అధికారము కంటే విశేషమైనటువంటిది. ఏంటది? అసలు జీవిత పరమార్థము ఏదైతే ఉన్నదో ఆ పరమార్థము నెరవేర్చి అందులో పేరును సాధించారు. ఒకరు బాగా పాటలు పాడి, అంటే లోక సంబంధంగా సినిమా పాటలో లేకుంటే జానపద గేయాలో ఈ రకంగా పాటలు పాడి పేర్లను సంపాదిస్తారు వాళ్ళు, రైట్? ఆటలు ఆడి పేర్లను సంపాదిస్తారు, ఒలింపిక్స్లో అంతర్జాతీయ పథకాలను సాధించి, అవునా? అలాగే వ్యాపారాలు చేసి పేర్లను సంపాదిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద పొజిషన్లలో వారి ఉద్యోగాలలో రాణించి పేర్లను సంపాదిస్తూ ఉంటారు. కానీ ఇవేవి కూడా దేవుని ప్రాథమికమైనటువంటి సంకల్పములోని భాగాలు కావు. వాటిని తప్పు అని అనట్లా, కానీ దేవుని సంకల్పము ఏదైతే ఉంటున్నదో ఆ సంకల్పము నెరవేర్చి అందులో పేరును సంపాదించి అందులో దేవుని ద్వారా ఇలాంటి మంచి సాక్ష్యాన్ని సంపాదించటం అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అరుదైనటువంటి వారిలో ఈ ఘనత సాధించినటువంటి వారు వీరు. ప్రియులారా, దీనిని మనము ఆలోచించగలగాలి. ఇప్పుడు వీరి సరసన ఇంకెవరి పేర్లు ఉంటాయి? వీరి సరసన
రేపొద్దున మన పేర్లు దేవుడు పెట్టగలడా? ఇప్పుడు నేను ప్రస్తావించిన పేర్లన్నీ చాలా పాపులర్. మోస్ట్లీ ఏదో ఒక సబ్జెక్ట్లో ఏదో ఒక సందర్భంలో వీళ్ళని గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కానీ మీ అందరికీ నా మనవి ఏంటంటే, స్త్రీలు అంటే వీళ్ళు మాత్రమే లేరండి, చాలామంది ఉన్నారు. బైబిల్లో ప్రస్తావించబడినటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రతి వారం ఈ మహిళా సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి మనకు స్త్రీల కూడిక అనేది బాగా అలవాటు. మహిళా సమావేశం అనగానే ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఆ ఆలోచన వస్తూ ఉంటుంది. సరే, స్త్రీల కూడిక, మహిళా సమావేశాలు జరిగించుకుంటున్న ప్రతిసారి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, మీలో ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు, లేఖనములను పరిశోధించగలిగేటువంటి వారు, ఒక్కొక్క స్త్రీని మీరు సన్మానించండి. ఏ స్త్రీని? బైబిలు చరిత్రలో వారి పేర్లను నమోదు చేసుకోగలిగినటువంటి, దేవుని చేత అభినందనపూర్వకంగా పేర్లను లిఖింప చేసుకున్నటువంటి వారిని మీరు సన్మానించండి. ఎలా మరి? వాళ్ళు లేరు కదా. ఇప్పుడు శాల్వా కప్పేది ఎలా, దండ వేసేది ఎలా? కాదు. మీరు వారి యొక్క గుణగణములను ప్రస్తావించి, వారు చేసినటువంటి పనులు, వారి పాత్రలను స్పృశించి వారిని గురించి మీరు గొప్పగా స్మరించగలిగితే అంతకంటే సన్మానము మరొకటి ఏది ఉండదు. గనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి అనంటే, వజ్రాల కోసం, రకరకాలైనటువంటి ఖనిజాల కోసము గనులను త్రవ్వినట్లుగా, మైనింగ్ అని అంటూ ఉంటాం కదా, ఆ గనులను త్రవ్వినట్లుగా మీరు బైబిలులోని ప్రతి పదాన్ని, ప్రతి పుస్తకములో ఉన్నటువంటి విషయాలన్నింటినీ త్రవ్వండి. అందులో మీకు ముత్యముల లాంటి స్త్రీమూర్తులు కనబడతారు. రత్నములలా మెరిసిపోయేటువంటి మనో సంకల్పము కలిగినటువంటి వారు మీకు కనబడుతూ ఉంటారు. వారి పాత్ర ఒక రోజుకు సంబంధించింది కావచ్చు, ఏమంటే ఒక గంటకు సంబంధించింది కావచ్చు, చివరికి ఒక నిమిషానికి సంబంధించిందే కావచ్చు. కానీ దానికి ఇంపాక్ట్ చాలామందిని ప్రభావితం చేసేటువంటిదిగా ఉంటుంది, చాలా కాలముగా ప్రభావితం చేసేటువంటిదిగా ఉంటుంది. కనుక వారిని అందరినీ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ యొక్క కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికీ నేను సూచిస్తున్నటువంటి సూచన, ఒక సలహా, ఒక రిక్వెస్ట్. మీరేం చేయాలి? మీరందరూ ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి స్త్రీ సహోదరీమణులందరూ కూడా, పెద్దవారు చిన్నవారు అందరూ కూడా, మీరందరూ సంఘటితంగా, అంటే విడివిడిగా ఆలోచన చేయొచ్చు, సంఘటితముగా ఆలోచన చేయొచ్చు. మొత్తానికి ఇలా ఈ ఆన్లైన్ వేదికలో వారిని మనము బాగా చూపించగలగాలి, లేదా బాగా చూడగలగాలి, బాగా అర్థం చేసుకోగలగాలి. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఏంటి? మనకెంతో ఆశీర్వాదకరం, మనకెంతో ధన్యత. ఏం ఆశీర్వాదం వస్తుంది? వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళ మనస్తత్వాలు, వాళ్ళ ఆలోచనల తీరులు, వారు తీర్మానం చేసుకొని నిర్ణయించుకొని చేసినటువంటి పనులు, ఆ పనులలో వారు సంపాదించినటువంటి సాక్ష్యం మనల్ని ప్రభావితం చేస్తుంది, మనల్ని ఆలోచింపచేస్తుంది, మనల్ని కదిలింపచేస్తుంది, మనల్ని కూడా ఆ త్రోవలో నడిపించేటట్లుగా మోటివేట్ చేస్తుంది. అది మనకు తెలియకుండానే మనము కూడా ఆ త్రోవలో నడుస్తాం. ఒకనాడు మనమును అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోగలుగుతాం.
రాబోయేటువంటి తరాలు మన గురించి మాట్లాడుకునేటట్లుగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఒక మదర్ తెరెస్సాను గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే ఒరిస్సాలో మరణించినటువంటి ఆస్ట్రేలియా వాసుడైనటువంటి దైవజనుడు మరణించినప్పుడు తన భార్య కనపరిచినటువంటి మానవీయత, ఆ ప్రేమ, దాని గురించి ఇప్పటికీ భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మాట్లాడుకోగలుగుతున్నారు. అలా ఎంతోమంది స్త్రీలను గురించి మాట్లాడుకోవటం అనేటువంటి జరుగుతుంది. అలాంటి మాటలు మన గురించి కూడా మన తదనంతర తరాలు మాట్లాడుకోగలగాలి. ఏంటండి, వాళ్ళే దేవుని సంకల్పంలో ఉన్నటువంటి వారా? వాళ్ళు మాత్రమే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరా? వారు మాత్రమే సాటి అయినటువంటి సహాయకారుణులుగా జన్మించబడ్డారా? వారు మాత్రమే ఆ సాక్ష్యాలను సంపాదించగలరా అనంటే, దేవుడు అందరికీ సమానమైనటువంటి ప్రాధాన్యతను ఇస్తాడు. అందరికీ సమానమైనటువంటి అవకాశాలను కల్పిస్తాడు. కానీ ఆయా ప్రాంతాలలో, ఆయా తరాలలో ఉన్నటువంటి అవసరాలను బట్టి ఆ పాత్రను పోషించండని చెప్పకనే చెబుతాడు. ఆ పాత్ర గమనించగలిగి నేను దీనిని పోషిస్తాను, దీన్ని నిర్వహిస్తాను, దీన్ని జరిగిస్తాను, ఇలాంటి అవకాశం దొరకటమే నాకు పరమ భాగ్యము అని భావించి ఏదో ప్రసాదాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని తింటూ ఉంటారే, అంత అంటే ఈ ఈ ఈ పని చేయగలిగేటువంటి భాగ్యం నాకు దొరకటమే గొప్ప విషయం, దీన్ని నేను ఎట్టి కోశాన జారా విడుచుకోకూడదు అని కళ్ళకద్దుకొని ఆ పాత్రను నిర్వహించగలగాలి. ఏమండి, కొత్తిమీర అనేటువంటి మొక్క ప్రాధాన్యత దానిది దానికి ఉంటుంది, పాలకూరది పాలకూరకుంటుంది, మామిడి చెట్టుది మామిడి చెట్టుకుంటుంది, అరటి చెట్టుది అరటి చెట్టుకుంటుంది, మల్లెపూల చెట్టుకి మల్లెపూల చెట్టుకుంటుంది. ఇందులో దేన్ని తక్కువ చేయటానికి లేదు. ఏమండి, అన్ని చెట్లు అరటి పండ్లే కాస్తే కూడా బాగుండదు కదా. అరటి పండ్లు కావాలి, మామిడి పండ్లు కావాలి, అనార్లు కావాలి, పువ్వులు కావాలి, ఇలా రకరకాలైనటువంటి కావాలి. అలాంటి గుణగణములు, విశేషాలు దేవుడు మీలో ఉంచుతాడు, ఉంటాయి. ప్రతి వారిలో ఏదో ఒక తలాంతు ఉంటుంది, ఏదో ఒక శక్తి సామర్థ్యము ఉంటుంది. దాన్ని గమనించుకోగలిగి ఆ పాత్రలను పోషించి ఇదిగో ఇలాంటి వారిలా సాక్ష్యాలను మనము దేవుని చేత సంపాదించగలగాలి. మొదటగా దేవుని చేత సాక్ష్యం సంపాదించగలగాలి. రెండవదిగా సాటి సమాజము చేత లేదా తదనంతరము ఉండేటువంటి సమాజము చేత సాక్ష్యాన్ని సంపాదించగలగాలి. రైట్. ఇక ఈ స్త్రీల సరసన ఈ కోవలో మనకు కనబడేటువంటి వారు మరెవరు అని మనం ఆలోచించినట్లయితే, ఇదే 16వ అధ్యాయము 1వ వచనంలో, 16వ అధ్యాయం 1వ వచనంలో కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు, ఎవరంటారండి? కేంక్రేయ అనేటువంటి ఒక పట్టణం ఉంది. అందులో ఆమె డిసిగ్నేషన్ చెప్పాడు, సంఘ పరిచారకురాలు అంటే ఏం చేసి ఉంటుందండి? పాట పాడింది అనట్ల, వాక్యం చెప్పింది అని అనట్ల, అంట్లు తోమింది అని అనట్ల, చీపిరి కట్ట పట్టుకుని ఊడ్చింది అని అనట్ల, లేకుంటే భోజనం పాత్ర అందించింది అని అనట్ల, పనులు ఏమిటి అనేటువంటిది చెప్పలేదు, పరిచారకురాలు అని అన్నాడు. అంటే పరిచారము అనంటే పాత్రలు కడగటము పరిచారము అని అనుకొని పొరబడితే తప్పు.
పరిచారము అనంటే పలు విధములుగా ఉంటాయి. పరిచారము అనంటే పలు విధములుగా ఉంటాయి. అది ఊడవడం కావచ్చు, తూడవటం కావచ్చు, భోజనాలు వండటం కావచ్చు, వడ్డించటం కావచ్చు, ఆతిథ్యం అని అంటాం కదా, ఆతిథ్యము ఇవ్వటము కావచ్చు, పాట పాడటం కావచ్చు, వాక్యం మాట్లాడటం కావచ్చు, ఒకరికి ప్రోత్సాహం అందించటం కావచ్చు, ఒకరిని సంగమునకు నడిపించటం కావచ్చు. ఇలా పలు విధములైనటువంటి పరిచర్యలు ఉంటాయి. ఈ పరిచర్యల్లో ఏది చేసినా పురుషుడైతే పరిచారకుడు, స్త్రీ అయితే పరిచారకురాలు. ఇప్పుడు ఈ కేంక్రేలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలకు ఫీబే, ఎవరామే? ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమె మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును, అంటే మేబీ ఈమె వృద్ధురాలైనట్టున్నది, ఏదో అవసరతలో ఉన్నట్టు ఉంది. ఆ ఉన్నటువంటి ఆమెను గురించి పరిచారకురాలని ఇదిగో ఆ సంఘస్థులకి, అలాగే ఇదిగో రోమీయులైనటువంటి వారికి తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆమె అనేకులకు, చివరి మాట చూడండి, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. అంటే గతములో ఆమె ఆ రకమైనటువంటి గొప్ప పరిచర్య జరిగించింది. ఇప్పుడు ఈ అవసరతలో, ఈ అవసాన దశలో మనము ఆమెకు సహాయము చేయవలసినటువంటి అవసరత ఉంది. మీరు ఆమెకు సహాయం చేయండి అని ఆ రోమా సంఘస్థులకి ఉత్తరం రాస్తున్నాడు. ఎంత చక్కగా జ్ఞాపకం చేశాడండి. సంఘ పరిచారకురాలకు ఫీబే, ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఇప్పుడు ఈమె విషయంలో దేవుడు మరిచేవాడుగా ఉంటాడా? అంత సహాయము చేసినటువంటి ఆమె అన్యాయమగునట్లుగా చేస్తాడా? చెయ్యడు. చేసే మనసు ఆయనకు ఉండదు గనుకనే ఇదిగో ఈ బైబుల్ అనేటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బైబుల్లో ఆమెకు అంటే ఇట్ మీన్స్ ఆమె పేరుకు చోటు కల్పించి ఇదిగో ఇంత విశేష ఆధిక్యతని ఆమెకు ఇచ్చాడు. కేవలం బైబుల్లో పేరు మాత్రమే రాసి విడిచిపెట్టేటువంటి వాడు కాదు, ఆమెకు పరదైసులో కూడా స్థానము ఇస్తాడు. ఫీబే అంటే దేని బట్టి అండి? దేని బట్టి? పరిచారము చేయుటను బట్టి. ఇకపోతే మరొక స్త్రీ మనకి కనబడుతూ ఉంటుంది 12వ వచనంలో. ప్రభువునందు ప్రయాసపడు త్రూఫైనాకును ఆమె ఒక స్త్రీ. ఓకే, మర్చిపోకూడదు. ప్రభువునందు ప్రయాసపడు త్రూఫైనాకును. ప్రయాసం అంటే ఏంటండి? కష్టతరమైన. ఇప్పుడు చూడండి, మీరు తీసుకునేటువంటి ఏదైనా మీరు బాధ్యత తీసుకోండి రా, దీన్ని చేయండి రా అన్నాం అనుకోండి, 1-2 సార్లు ఆలోచిస్తారు కదా. అంటే ఉన్న భారాలు ఉండగా అదనపు భారము అని అన్నప్పుడు కష్టమవుతుందేమో, చేయగలుగుతామో లేదో అని కొంతమంది అయితే, మరికొంతమంది సోమరితనంతో ఏం పని లేకపోయినా ఇక అన్ని బాధ్యతలు తీసుకుంటే అన్నిటికీ ఆరాటపడాలి, అన్నిటికీ ముందు పడాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళకి ఫోన్ చేయాలి, ఇక్కడ రండి అనాలి, అక్కడికి రండి అనాలి, ఇది చేద్దాం అది చేద్దాం అని ఏగేయాలి, సగేయాలి. వారు వస్తారు రారు, ఎవరు వచ్చినా రాకపోయినా అంతా మీదేసుకుని చేయాలి. ఎందుకు వచ్చిన కష్టం?
ఇలా ఈ త్రూఫైనాకు అనే, అలాగే మరొక స్త్రీ త్రూఫో సాకు, ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు. వాళ్ళిద్దరికి వందనాలు అని అంటున్నాడు. ఎందుకు? వందనాలు సరే క్యాజువల్గా అందరికీ పెడతాం, కానీ ఇక్కడ వీళ్ళని ఉద్దేశించి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువునందు ప్రయాసపడేటువంటి స్త్రీమూర్తులు. అంతేకాదు, ఇంకొకరి గురించి ప్రస్తావన చేశాడు అక్కడనే. ప్రియురాలగు పెర్సిసునకు అని అన్నాడు. ప్రియురాలగు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. మీద ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు ప్రయాసపడ్డారు. ఈ పెర్సిసు అనేటువంటి స్త్రీ బహుగా ప్రయాసపడింది. ఏమండి, పౌలు గారే ఇలా వీరిని గురించి ఇలా ప్రస్తావన చేస్తూ పరిచారకులు అనంటూ, ప్రయాసపడినటువంటి వారు అనంటూ, బహుగా ప్రయాసపడినటువంటి వారు అనంటూ, నా కోసము వారు ప్రాణం ఇవ్వటానికైనా వారు తెగించారు అనేటువంటి ఇలాంటి మాటలన్నీ కూడా పౌలు గారు ప్రస్తావిస్తున్నారు అనంటే, ఇప్పుడు దేవుడు వారి ప్రయాసను గుర్తించడా? ఆ ప్రయాసకు తగినటువంటి ఫలితము ఇస్తాడా, ఇవ్వడా? ఆ ఫలము కేవలం ఈ లోక సంబంధమైనటువంటి ఫలము మాత్రమే కాదు. ఈ లోక సంబంధంగా ఉండేది ఉంటుంది, అంతకంటే మిన్నగా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము, పరలోక సంబంధమైనటువంటి కృప వారి పట్ల ఉంటుంది. అంతటి ఘనత వహించినటువంటి వారు. ఇక మరొక స్త్రీ, ఏమంటే వీళ్ళందరూ మనం ప్రస్తావించుకోదగినటువంటి అర్హత కలిగినటువంటి వారు. ఓకే, 14వ మాట, 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు. అతని రూపు అంటే పురుషుడు. ఈ రూపు గారికి ఒక తల్లి ఉంది. ఇప్పుడు ఆ తల్లిని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అంటే ఈ స్త్రీ తన కడుపున పుట్టినటువంటి రూపును ఎంత అపురూపంగా చూసుకున్నదో, ప్రేమించిందో, కడుపులో పెట్టి కాపాడుకున్నదో, సాదుకున్నదో, అలాగే దైవజనుడైనటువంటి పౌలు పరిచర్యను బట్టి పౌలును కూడా అంతగా ప్రేమించగలిగింది, అంతగా హక్కున చేర్చుకోగలిగింది. ఆ అనుభూతిని ఇచ్చింది. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, ఆ తల్లి రూపుకు మాత్రమే తల్లి కాదు, నాకు కూడా తల్లి అనన్నది. ప్రియులారా, ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ పోతే ఎంతోమంది స్త్రీలు మనకు కనపడుతూ ఉంటారు. యేసయ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు వారిని వెంబరించారు. యేసయ్యతో పాటు అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులతో పాటు ఈ మగ్దలేని మరియా, మరొక మరియా, ఇలా 3-4 స్త్రీలు వారితో పాటు వారి ప్రయాణములలో కొనసాగారు. వారు వారికి ఉన్నటువంటి సొంత ధనమును వెచ్చించి వారి ఆకలిని తీర్చగలిగారు. వారి పేర్లు మనకి లూకాసు వార్తలో ప్రస్తావించబడతాయి. ఇలా వీళ్ళు మాత్రమే కాదు, యేసయ్య తల మీద అత్తరు పోసినటువంటి స్త్రీని గురించి ప్రస్తావించబడుతుంది. ఇంకా మనం గమనించినట్లయితే ఒకసారి వీళ్ళను చూద్దాం. ఎవరు వాళ్ళు అనంటే, ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను.
ఎందుకు అనంటే, అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ యువతియ సుంటికేలు దేవుని పరిచర్యలో సహకారులుగా ఉన్నారు. సహకారులుగా ఉన్నందుకు వీరి పేర్లు ఎక్కడ రాయబడ్డాయట? జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. ఇప్పుడు వీరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి అని అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి యేసయ్యకి అపోస్తలులకి పరిచర్య చేసినటువంటి మరియా, ఇంకా మరిపోయి ఇద్దరు స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు వ్రాయబడి ఉండవా? వారి పేర్లు రాయబడి ఉన్నవి అనంటే, ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి ఆ ఫీబే, ఇంకా చాలామంది స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉండవా? వీళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి అనంటే వారు నిత్యము జీవించబోచున్నారు అంతని అర్థం. కనుక ప్రియులారా, దేవుని పరిచర్య చేస్తే పురుషులైన స్త్రీలైన దేవుడు మరవడు. వీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారు అని అన్నప్పుడు వారు నీతిమంతులుగా నిలబడినటువంటి వారు అని తన అర్థం. నీతిమంతులను దేవుడు మరవడు. నీతిమంతులను ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకుంటాడు. నీతిమంతులు జ్ఞాపకం చేయబడతారు. అంతేకాదు, జ్ఞాపకం చేయటమే కాదు, వారికి రక్షణ అనేటువంటి ఒక కవచాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఏమండి, నేను కొన్ని రెఫరెన్సులు ఇస్తాను, మీరు రాసుకొని తర్వాత నెమ్మదిగా చదువుకోండి. ముఖ్యమైనటువంటి మాటలు. ఒక రెఫరెన్స్ ఏంటి అనంటే, కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 6వ వచనములో ఆ మాట మీరు చూడగలుగుతారు. అలాగే మరొక మాట కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనములో మీరు ఆ మాటని చూడగలుగుతారు. అంటే నీతిమంతులు ఏ విధంగా జ్ఞాపకం చేసుకోబడతారు, వారికి ఏ విధంగా దేవుడు మరి ప్రొటెక్షన్ చేస్తాడు, ఏ రకంగా వారిని కాపాడుతాడు. పిల్లరా, అలా మీరందరూ దేవుని పరిచర్యలో మీదైనటువంటి తలాంతు కొద్దీ, మీకున్నటువంటి అవకాశం మేరకి, మీ మంచి మనస్సుతో, మంచి హృదయంతో, ప్రయత్నపూర్వకంగా, శక్తి లోపం లేకుండా మీ పరిచర్యలను మీరు జరిగించి, సాటి అయినటువంటి సహాయకారుణులు అని మాత్రమే కాకుండా గొప్ప పరిచారకురాండ్లు అని కీర్తి గడించి మీ పేర్లని జీవగ్రంథంలో శాశ్వతంగా లిఖింప చేసుకోవలసిందిగా మనవి చేస్తూ, ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ ప్రభునామున మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.
ఆమేన్. మన మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ ఆన్లైన్ సమావేశములో ఉన్నటువంటి ప్రతి బిడ్డకును, ఏ మాటలైతే నేను విన్నానో ఆ మాటలను అనుసరించి దేవుడు కోరుకున్నట్లుగా నేను బ్రతికి దేవుని చేత శాశ్వతమైనటువంటి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకొని నిత్య జీవానికి, పరలోక స్వాస్థ్యానికి వారసులము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. సహోదరి మనలందరికీ నేను చేసేటువంటి ఒక మనవి ఏంటంటే, ఈరోజు నేను మాటల రూపంలో కానీ, అలాగే వాక్యము తీసి చూపించినటువంటి విధానంలో కానీ ఎంతమంది స్త్రీల పేర్లు నేను ప్రస్తావన చేశానో వారందరి పేర్లు మీరు లిస్ట్ అవుట్ చేసి మీ ఇప్పుడు ఈ స్త్రీల ఇది ఉమెన్స్ ఏం పేరు పెట్టారు దానికి, జేసీఎం ఉమెన్స్ 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 ఫెలోషిప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్లో పెట్టండి. వారి పేర్లు లిస్ట్ అవుట్ చేసి గ్రూప్లో పెట్టండి. దాని ద్వారా ఒక మంచి ప్రయోజనం జరుగుతుంది అని నేను ఆశిస్తున్నాను. ఆ ప్రయత్నం చేయవలసిందే మనవి చేస్తున్నాను. ఓకే రైట్. ఇక మీరు ప్రతి వారము తప్పకుండా మరి ఎవరికి వారుగా నేను ఈ వారం ఈ పాత్ర తీసుకోవాలి, ఈ బాధ్యత తీసుకోవాలి, నేను ఈ వారంలో నేను ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేకుంటే ఈ పాట పాడటానికి ప్రయత్నం చేస్తాను, నేను ఈ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేకుంటే ఈ వారంలో నేను వాక్యం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కానీ, ఎవరైనా స్పందించిన స్పందన గురించి కానీ, లేకుంటే జరిగినటువంటి కార్యం గురించి కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే పంచుకొని ఒకరి నుండి ఒకరు ప్రేరణ పొందటానికి ప్రయత్నం చేయండి. ఒకరి నుండి ఒకరు ఆదరణ పొందటానికి ప్రయత్నం చేయండి. ఒకరి ద్వారా ఒకరు ప్రోత్సహించబడటానికి ప్రయత్నం చేయండి. ఇది కేవలం మేబీ ఇదివరకు నేను జనరల్ బాడీ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది మీరందరూ మీ ఆలోచనలు పంచుకునేటువంటి వేదికగా మలుచుకోండి మనవి చేస్తున్నాను. ఓకే, మీరందరూ అలా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతారని ఆశిస్తూ మరి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వందనాలన్నా. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున వందనాలు. నర్సక్క, త్రివేణి, అన్నపూర్ణక్క, సుధా, కుమారి వందనాలు రా. అక్క రమ్మక్క వందనాలు.